హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్టీ ట్రాఫీ రివిజన్ క్లాసెస్. ప్రీవియస్ వీడియోలో అంకగణితం పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పార్ట్ 2 అండి. ఈ క్వశ్చన్ తరచుగా వస్తుంది టెట్ అండ్ డిఎస్సిలో. ఆల్రెడీ 2 టైమ్స్ ఇచ్చారు టెట్లో. ఒకసారి చూడండి. 7 పిల్లులు 7 ఎలుకలను 7 రోజుల్లో తిన్నాయి. ఒక పిల్లి ఒక ఎలుకను ఎన్ని రోజుల్లో తినగలదు? ఇది లాజిక్ క్వశ్చన్ అండి. ఇది చాలా మంది ఆన్సర్ తప్పుగా పెడతారు కాబట్టి ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ దీని సొల్యూషన్ చూడండి. 7 పిల్లులు 7 ఎలుకల్ని 7 రోజుల్లో తిన్నాయి. ఒక పిల్లి ఒక ఎలుకను ఎన్ని రోజుల్లో తినగలదు? ఇక్కడ ఎన్ని పిల్లులు? 7 పిల్లులు. ఎన్ని రోజులు? 7 రోజులు. ఎన్ని ఎలుకలు? 7 ఎలుకల్ని తిన్నాయి. 7 పిల్లులు 7 రోజులలో 7 ఎలుకలను తిన్నాయి. ఇక్కడ ఎన్ని పిల్లులు? ఒక పిల్లి ఎన్ని రోజులలో? రోజులు మనకు తెలియదు కాబట్టి ఎక్స్. ఎన్ని ఎలుకలను తినగలదు? ఒక పిల్లి ఒక ఎలుకను ఎన్ని రోజుల్లో తినగలదు? ఓకే, ఒక ఎలుక ఒక పిల్లి. ఎక్స్ రోజులు అనేది ఇక్కడ కాబట్టి ఇక్కడ 7 × 7/7 1 × x/1 7 7 గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏమి మిగిలింది? 7 ఈక్వల్ టు 1 అంటే 1 1 ఎక్స్. ఒక పిల్లి ఒక ఎలుకను 7 రోజుల్లో తినగలదు. ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 7. 7 పిల్లులు 7 ఎలుకలని 7 రోజుల్లో తింటే ఒక పిల్లి ఒక ఎలుకను 7 రోజులలో తినగలదు. ఓకే, చాలా సింపుల్ అండి. అందరూ ఒక రోజుల్లో అనుకుంటారు కానీ ఆన్సర్ ఇస్ 7. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఇక్కడ 5 పిల్లులు 5 ఎలుకలను 5 రోజుల్లో తిన్నా, 5 మంది 5 రోజులలో ఇట్లా గోడను కట్టిన అనుకుంటే ఆ విధంగా ఇస్తారు కదా, ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. 15 మంది పనివారు ఒక గోడను కట్టడానికి 48 గంటల సమయం పట్టింది. 30 గంటలలో పని పూర్తి కావాలంటే ఎంతమంది పనివారు అవసరం? ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయని నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. 15 మంది పనివారు ఒక గోడను కట్టడానికి 48 గంటలు పట్టింది. అయితే 30 గంటల్లో పని పూర్తి కావాలంటే ఎంతమంది పనివారు అవసరం? ఇక్కడ పనివారు అంటే M1 టైం గంటల సమయం. M1 T1 = M2 T2. ఓకే, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 15 మంది పనివారు అన్నారు అంటే M మ్యాన్ 15 మంది, T 15 మంది పనివారు ఒక గోడ కట్టడానికి ఎంత సమయం పట్టింది? 48 గంటలు పట్టింది. అదే 30 గంటల్లో పని పూర్తి కావాలంటే ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలో ఇది ఇవ్వలేరు కాబట్టి M2. ఎన్ని గంటల్లో? 30 గంటల్లో. ఇది ఇచ్చారు కాబట్టి ఇది వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏ విధంగా చేయాలంటే 15 × 48/30 = M2. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. 15 1 = 15 2 = 30, 2 1 = 2 2 = 4, 2 4 = 8. ఇక్కడ 30 గంటల్లో పని పూర్తి కావాలంటే 24 మంది అవసరం. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. M1 T1 = M2 T2 అని వేసుకుంటే అయిపోద్ది. M అంటే మనుషులు, T అంటే టైము. ఇక్కడ M1 అంటే 15 మంది పనివారు ఒక గోడను కట్టడానికి 48 గంటలు పట్టింది. 15 × 48. M2 T2 అంటే 30 గంటలు కట్టడానికి ఎంతమంది అవసరం అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ కాబట్టి M2ని ఇక్కడనే ఉంచుకొని 3ని ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వేస్తే డివైడ్ అవుతుంది. ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడ డివైడ్ అవుతుంది. ఓకే, చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఈ పిల్లుల లెక్క కూడా అంతే. 7 పిల్లులు 7 ఎలుకల్ని 7 × 7 7 రోజుల్లో తిన్నాయి. ఒక పిల్ల ఎలుకని ఎన్ని రోజుల్లో తినగలదు? 7 × 7/7 = 7 అంటే క్యాన్సిలేషన్ చేస్తే 7. క్వశ్చన్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఓవెల్ సౌండ్స్ మిసిసిప్పి అనే పదంలో అచ్చులు హల్లుల యొక్క నిష్పత్తి. ఓవెల్ సౌండ్ యొక్క అచ్చులు హల్లుల యొక్క నిష్పత్తి అడిగారు. ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చారు? మిసిసిప్పి ఇచ్చారు. ఈ పదం యొక్క అచ్చులు హల్లుల యొక్క నిష్పత్తి రాయాలి. ఓకే, ఏ విధంగా అంటే మిసిసిప్పి. ఇవన్నీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఏనండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో అచ్చులు అంటే ఏంటి? ఓవెల్స్ ఏంటి? AEIOU ఒక సైడ్ రాయాలి, హల్లులు ఒక సైడ్ కాన్సోనెంట్స్. ఓకే, మిసిసిప్పి అంటే ఇక్కడ M అనేది కాన్సోనెంట్స్, I అనేది ఓవెల్. కాన్సోనెంట్స్ I అనేది ఆల్రెడీ ఓవెల్ అని చెప్పేసా. I ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఓవెల్స్
కాన్సోనెంట్స్. ఇక్కడ నిష్పత్తి. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఐ ఉంది. ఐఏ 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 ఐ. కాన్సోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1 2 3 4. కాన్సోనెంట్స్ 4 ఉన్నాయి. ఈ విధంగా. లేదా ఐ అనేది ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 టైమ్స్ నిష్పత్తి. కాన్సోనెంట్స్ ఏమున్నాయి? 1 2 3 4 5 6 7. ఆన్సర్ ఇదైనా ఉంటుంది, ఇదైనా ఉంటుంది. ఇక్కడ ఓవెల్స్ ఎన్నిసార్లు వచ్చినా ఒకటేసారి తీసుకుంటే ఈ విధంగా పెట్టుకోవాలి. ఎన్ని లెటర్స్ ఉన్నాయో అవన్నీ కౌంట్ చేస్తే ఓవెల్స్ కాన్సోనెంట్స్ సపరేట్గా 4:7 అవుతుంది. ఓన్లీ రిపీటెడ్గా అవుతున్న లెటర్స్ని 1 టైమే అని రాస్తే 1:4 అవుతుంది. ఓకే, దీని ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. 3:4 అండ్ 4:5 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x. అయితే x విలువ ఎంత? ఇక్కడ 3:4 4:5 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి. ఇటువంటి ప్రాబ్లం ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వీడియో చూడండి ఉంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్, చూడండి. 4:5 యొక్క విలోమ నిష్పత్తి. 3:4 అండ్ 4:5 యొక్క విలోమ నిష్పత్తి అడిగారు కాబట్టి 4:5 యొక్క విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి ఏమవుతుంది? రివర్స్, అంతే, 5:4. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 3/4 ఇంటూ 5/4 ఈక్వల్ టు బహుళ నిష్పత్తి ఎంత ఇచ్చారు? 45/x. ఇక్కడ x వాల్యూ కావాలి కాబట్టి 3/xని ఇటు పంపించాలి లెఫ్ట్ సైడ్, మిగతా అన్ని రైట్ సైడ్ పంపించాలి. x ఈక్వల్ టు 45 ఇంటూ 4/3 ఇంటూ 4/5. నెక్స్ట్ క్యాన్సిలేషన్. 5 1s 5 9s, 3 1s 3 3s, రిమైనింగ్ 4 4s 16 16 3s 48. ఆన్సర్ ఇస్ 48. ముందు 3:4 4:5 ఈ 4:5ని యొక్క విలోమ నిష్పత్తి అడిగారు. అంటే విలోమ నిష్పత్తి అంటే ఏం లేదు, రివర్స్ రాయడం. రివర్స్ రాసాక యాస్టీజ్గా వేసుకొని బహుళ నిష్పత్తి అన్నారు కాబట్టి 45/x ఈక్వల్ టు x వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 7:5 అండ్ 8:x ఈజ్ 84:60. ఫైండ్ x వాల్యూ. ఇక్కడ బహుళ నిష్పత్తి విలోమ నిష్పత్తి ఏం అడగలేరు, డైరెక్ట్ వేసుకోవడమే. 7:5 అంటే 7/5. నెక్స్ట్ 8/x ఈక్వల్ టు 84/60. ఇక్కడ మనకు x వాల్యూ కావాలి. x వాల్యూ కావాలంటే x ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ఇంటూ చేస్తుంది. కాబట్టి xని 7/5 ఇంటూ 8, xని ఇటు పంపుదాం, దీన్ని ఇటు తీసుకొద్దాం. 60/84 ఈక్వల్ టు x. ఓకే, రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ తెచ్చిన, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ పంపించాను. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. 8 1s 5 1s 5 1s 5 2s 10, 5 12s 60 అన్నట్టు. నెక్స్ట్ 12 1s 12 7s, నెక్స్ట్ 7 1s 7 1s, రిమైనింగ్ ఏం మిగిలింది? ఒక 8 మాత్రమే ఉంది కాబట్టి x ఈక్వల్ టు 8. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బిట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఈ మిసిసిపి బిట్, విలోమ నిష్పత్తి బిట్, బహుళ నిష్పత్తికి సంబంధించి ఫైండ్ x. నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. 4 వ్యక్తులు ఉన్న కుటుంబంలో సగటు ఖర్చు 2800. 3 వ్యక్తులు ఉన్న కుటుంబంలో సగటు ఖర్చు ఎంత? 4 వ్యక్తులు ఉంటే ఎంత ఖర్చు వస్తుంది, 3 వ్యక్తులు ఉంటే ఎంత ఖర్చు వస్తుంది అని ఇచ్చారు. 4 వ్యక్తులు ఉంటే కుటుంబం యొక్క ఖర్చు 2800. మరి 3 వ్యక్తులు ఉంటే ఎంత అవుతుంది? చాలా సింపుల్ అండి, క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తే అయిపోతుంది. ఏ విధంగా అంటే 2800 ఇంటూ 3/4 అంటే 4 ఉంటే 2800, 3 ఉంటే ఎంత? 4 1s 4 7s 0 0, రిమైనింగ్ ఏం మిగిలింది? 3 7s 2100 అవుతుంది. 4 మెంబర్స్కి 2800 అయితే 3 మెంబర్స్కి 2100. నెక్స్ట్ క్వశ్చన్.
శాతంను భిన్నంగా మార్చాలి. అంటే ఇప్పుడు 50% ఉంది. ఈ శాతాన్ని భిన్నంగా ఏ విధంగా మార్చాలి అంటే 50% వాల్యూ ఉంది కదా, 50 ఇంటూ పర్సెంట్ వాల్యూ 1/100 ఈ విధంగా వేసుకోవాలి. ఏదైనా శాతంను భిన్నంగా మార్చాలంటే శాతం ఉన్న ప్లేస్లో 1/100 మెన్షన్ చేయాలి. ఈ 2 zeros ఈ 2 ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 క్యాన్సిల్, 5 1 5 2 రిమైనింగ్ 1/2. శాతం యొక్క 50% శాతం యొక్క వాల్యూ 1/2. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే ఏ విధంగా చేయాలో చూద్దాం. 33 ఇంటూ 1/3%. ఇదే విధంగా చేయాలంటే ముందు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నది నార్మల్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకోవాలి. 33 ఇంటూ 3 99, 99 ప్లస్ 1 100, 100/3 ఇంటూ 1/100. దేనికైనా శాతం అంటే శాతం తీసేసి వచ్చినప్పుడు 1/100, 100 100 గెట్ క్యాన్సిల్ అంటే 1/3. 33 ఇంటూ 1/3 యొక్క భిన్నంగా మార్చే వాల్యూ 1/3. నెక్స్ట్ 75% ఒకటి చూద్దాం. 75 ఇంటూ 1/100 క్యాన్సిలేషన్ చేయాలి. 5 1 5 5 25, 5 2 10 0, 5 3 15, 5 4 20. ఏమొచ్చింది 3/4. 75% యొక్క వాల్యూ 3/4. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. 40 నిమిషాలలో 24 సెకండ్లు ఎంత శాతం? 40 నిమిషాలలో 24 సెకండ్లు ఎంత శాతం? ఇదే విధంగా చేయాలి. మరి ఇక్కడ 40 నిమిషాలు అంటే సెకండ్లలో ఉంది కాబట్టి మొత్తం ఈ నిమిషాలను కూడా మనం సెకండ్లకు మార్చుదాం. 40 నిమిషాలను సెకండ్లో మార్చాలంటే 40 ఇంటూ 60. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. కాబట్టి 40 ఇంటూ 60 సెకండ్ ఈక్వల్ టు సెకండ్. 40 ఇంటూ 60 ఎంత అవుతుంది? 6 4 24, 2400 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్లకు మొత్తం మార్చేసినాం. ఇది ఇప్పుడు శాతంకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2400 సెకండ్స్కి 100% అయితే 24 సెకండ్స్కి ఎంత అని అడిగారు. 24 సెకండ్స్కి ఎంత? ఇప్పుడు 40 నిమిషాలని మనం సెకండ్లో కన్వర్ట్ చేసుకున్నాం. 40 నిమిషాలలో 24 సెకండ్ల శాతం ఎంత అడిగారు. ఈ 40 నిమిషాల వాల్యూ 2400 సెకండ్లు. 2400 సెకండ్లకి 24 సెకండ్లు ఎంత శాతం అని. ఓకే, ఈ విధంగా చేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ ఇప్పట్లానే సేమ్ 100 ఇంటూ 24/2400. నెక్స్ట్ ఇక్కడ 24 1 24 100 100 గెట్ క్యాన్సిల్. ఏం మిగిలింది? 1 మిగిలింది. అంటే 40 నిమిషాలలో 24 సెకండ్ల శాతం ఎంత అంటే 1%. ఈ విధంగా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. 90 రూపాయలలో 45 పైసలు ఎంత శాతం? ముందు ఈ 90 రూపాయలని పైసలలో కన్వర్ట్ చేసుకోవాలి. 90 రూపాయలు ఈక్వల్ టు 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. కాబట్టి 90 ఇంటూ 100. 100 రూపాయలది పైసలు కావాలి కాబట్టి 90 ఇంటూ 100 పైసలు. 90 ఇంటూ 100 ఏమవుతుంది? 9000 పైసలు. ఎంత కావాలి? 45 పైసలు ఎంత శాతం అడుగుతున్నారు. కాబట్టి సేమ్ ఇంతకుముందు లాగానే 9000కి 100% అయితే 45 పైసాకి ఎంత? 45 ఇంటూ 100/9000. 2 zeros గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 5 9 5 1 5 1 ఇక్కడ 4 మిగులుతుంది. 5 8 40, 9 1 9 2. ఆన్సర్ ఈజ్ 1/2 రిమైనింగ్. 1/2 మిగిలింది. అంటే ఎంత శాతం అంటే 1/2 శాతం. 90 రూపాయలు 45 పైసలు ఎంత శాతం అంటే 1/2 శాతం. హాఫ్. ఇలాంటి ప్రాబ్లమే కానీ టన్నులలో
3 టన్నులలో 60 కేజీలు ఎంత శాతం? దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. నేను ఇక్కడ టన్ను కూడా చెప్తా. ఒక టన్ను అంటే 1000 కేజీలు. ఓకే, 3 టన్నులు కాబట్టి 3000 కేజీలు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.